తీర్మాన్ మల్లన్న గారు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా గల్ఫ్ కార్మికులకు సంబంధించినటువంటి అంశం సార్. లక్షలాది మంది కార్మికులు ఇటు నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాదు, జగిత్యాల, కోరుట్ల నుంచి గల్ఫ్ ప్రాంతంలో కార్మికులుగా పనిచేస్తా ఉన్నారు సార్. ఉపాధి కోసం అక్కడికి వలసపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. సో అక్కడ గల్ఫ్ కార్మికులు చేస్తున్నటువంటి క్రమంలో 2024-25 ఈ కాలంలో దాదాపు 1600 మంది గల్ఫ్ కార్మికులు చనిపోయినట్టుగా రికార్డులు చెప్తా ఉన్నాయి. అంతకంటే ముందు కూడా చాలా మంది వలస కార్మికులు చనిపోయినారు సార్. సో వాళ్ళ డెడ్ బాడీలు ఇక్కడికి రావడానికి కూడా ఎలాంటి సోర్స్ లేక నేను మొన్న వెళ్తే సార్ 13 రోజులైంది సార్. అక్కడ డెడ్ బాడీ ఉంది. ఇంకా ఈ డెడ్ బాడీ ఇక్కడికి ఇండియాకి వచ్చే పరిస్థితి లేదు సార్. వాళ్ళ భార్య పిల్లలు కనీసం చివరి చూపు చూసుకునేటువంటి పరిస్థితి కూడా లేకుండా ఉంది సార్. గల్ఫ్ కార్మికులకు సంబంధించినటువంటి సార్ అక్కడ పనిచేసి వాళ్ళు అంతో ఇంతో డబ్బు పంపిస్తే ఆ డబ్బును మనము మన కరెన్సీలోకి మార్చేటువంటి క్రమంలో 18% సర్వీస్ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నాం సార్. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి వాళ్ళు 9 రూపాయలు, వీళ్ళు 9% చొప్పున వసూలు చేస్తా ఉన్నాం సార్. ఇక్కడ వాళ్ళు పంపేటువంటి డబ్బుకు ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి సార్. కానీ గల్ఫ్ కార్మికులు ఎంతమంది పనిచేస్తా ఉన్నారు గల్ఫ్ లో, వాళ్ళ లెక్కలేంటి, ఎంతమంది పోతా ఉన్నారు, అసలు పోయినవాడు అక్కడ సేఫ్ గా ఉన్నాడా లేడా అనేటువంటి లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేవు సార్. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం సార్ 8.5 కోట్ల రూపాయలు చనిపోయినటువంటి గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున సాయం చేస్తున్నట్టుగా ప్రభుత్వం చెప్పింది సార్. కొన్ని చోట్ల జగిత్యాలలో దాదాపుగా 51 మందికి చేసిరు సార్. అది వాస్తవం కూడా. కానీ సార్ ఇక్కడ గల్ఫ్ కార్మికుడు అక్కడ భద్రతతో బతకడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి అనేటి కొంత ప్రభుత్వం తెలియజేయాలి సార్. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు పంపే డబ్బుకు లెక్క ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు పనిచేస్తున్న ప్రాణానికి కూడా ఒక లెక్క ఉండాలి సార్.